రుచి. ఇవాళ లంచ్లో మీరైతే ఏం కర్రీ తిన్నారు అనేది కామెంట్ చేసి నాతో చెప్పండి. నా మిక్సింగ్ స్కిల్స్ని అండ్ అసలు మీకు ఏం చూపించానో అర్థం అవ్వలేదు అని అనుకుంటే మాత్రం కైండ్లీ ఎక్స్క్యూజ్. అట్ ద సేమ్ టైం ఇవాళ మా కర్రీస్ వచ్చేసి వంకాయ బంగాళదుంప, అట్ ద సేమ్ టైం దొండకాయ ఫ్రై. సో 2 కర్రీస్ అయితే ప్లేట్లో తీసుకొచ్చాను. యూజువల్గా నేను మీకు కర్రీస్ చూపించి తర్వాత నేను ఫ్రైస్ తిని అలా చేద్దాం అనుకున్నా, బట్ ఇక్కడ అది పాసిబుల్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఓకే, లెట్స్ గివ్ ఇట్ అ ట్రై అనుకున్నాను. అండ్ ఇది లాంగ్ వీడియో అయిపోయింది. నేను యాక్చువల్గా మధ్యలో ఏమైందంటే నా బ్లూటూత్ కనిపించలేదు, వీడియో ఆపేద్దాం అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి వీడియో ఆపాలి అంటే అది కొంచెం ఆక్వర్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్లూటూత్ వెతికే ప్రాసెస్ కూడా కొంచెం ఆక్వర్డ్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ వాళ్ళకైతే ఎక్స్క్యూజ్ చేసేయండి. రేపటి నుంచి మళ్ళీ ప్రొఫెషనల్గా దిగడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం నా మైక్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో మైక్ని కూడా ఛార్జ్ చేసేసాను ఇప్పుడైతే. సో రేపటి నుంచి మళ్ళీ మైక్తో పెట్టి పక్క నాయిసెస్ ఏమి రాకుండా వాయిస్ అయితే రికార్డ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం వీడియోస్లోనే డైరెక్ట్ ఇంటరాక్టివ్ వీడియోస్ తీస్తే మీకు కూడా దట్ గివ్స్ అ డిఫరెంట్ ఫీల్ కదా. సో ఇంకా ఎలాంటి వీడియోస్ తీద్దాం ఫుడ్లో అంటే రెసిపీస్ ఏం చూడాలనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. బికాజ్ ఇఫ్ ఐ క్యాన్ ఇక్కడ చూపించగలిగితే అది చూపిస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మీరు లాస్ట్ టైం నేను అడిగినందుకు ఎస్ యూ క్యాన్ అని చెప్పి కమెంట్ చేశారు. నేను దానికి తగ్గట్టే ప్లాన్స్ కూడా చేంజ్ చేశాను అండ్ కొంచెం ఫిల్మ్ చేయడానికి కూడా ఈజీ చేసుకున్నాను. సో డోంట్ వరీ, మీరు చేసిన కమెంట్స్ ఎక్కడికి పోవు. అట్ ద సేమ్ టైం నా యానివర్సరీ వీడియోకి కూడా చాలామంది హ్యాపీ యానివర్సరీ